హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టైట్స్. ఒకరోజు ఉదయాన్నే మీరు లేవగానే ఆకాశంలో ఉండే సూర్యుడు ఎల్లో కలర్ నుంచి బ్లూ కలర్లోకి కనిపిస్తే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఒక సైన్స్ క్వశ్చన్. ఒకవేళ మన సన్ బ్లూ స్టార్ అయితే మన ఎర్త్ ఫేట్ ఎలా ఉంటుంది? ఎర్త్ ఎలా మారుతుంది? ఏం జరుగుతుంది? ఎర్త్పై ఉన్న హ్యూమన్ లైఫ్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేచర్స్కి అసలు ఏ ఎఫెక్ట్ అవుతుంది? హౌ అది ఎందుకు మారుతుంది? ఎలా మారుతుంది? మారితే ఏం జరుగుతుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. వై సన్ బికమ్స్ బ్లూ? మన సన్ ఎందుకు బ్లూగా మారే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకు అవుతాడు? నార్మల్గా మన సన్ టెంపరేచర్ 5500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. కానీ బ్లూ స్టార్ అయితే మినిమం 20,000 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయితేనే ఏ స్టార్ అయినా బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. అంటే మన సన్ ఒక ఫైర్ బాల్ లాగా, ఇప్పుడున్న ఫైర్ బాల్ లాగా కంటే 4 times ఎక్కువ హీట్ని రిలీజ్ చేస్తేనే బ్లూ స్టార్ కింద మారుతుంది. బ్లూ స్టార్గా మారి 20,000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు నేచర్పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇన్సెక్ట్, బటర్ఫ్లైస్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి. ఫోటోసింథసిస్కి అవసరమైన గ్రీన్ లీవ్స్ ఇన్స్టెంట్గా బర్న్ అయిపోతాయి. అంతేకాదు ఓజోన్ లేయర్ రేడియేషన్ని స్టాప్ చేయలేకపోతుంది. ఫారెస్ట్ క్రాప్స్ అన్నీ సర్వైవ్ అవ్వలేవు. మన ఫుడ్ చైన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఫిష్ చైన్ అంతా బ్రేక్ అయిపోతుంది. మన బాడీ మ్యాక్సిమం 45 to 50 డిగ్రీ సెంటిగ్రేడే హ్యాండిల్ చేసుకోగలదు. కానీ అట్మాస్ఫియర్లో హీటు ఆ టైంలో 200 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ సన్ యొక్క టెంపరేచర్ 20,000 డిగ్రీలు దాటి పెరిగిపోతే ఆ టైంలో ఎర్త్పై 200 డిగ్రీ సెంటిగ్రేడ్ మినిమం ఉంటుంది టెంపరేచర్, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ టైంలో హ్యూమన్ యొక్క స్కిన్ రోస్ట్ అయిపోతుంది. సో మనం ఇంక సర్వైవ్ అవ్వాలంటే అండర్ గ్రౌండ్లో షెల్టర్స్ నిర్మించుకొని, అందులో దాంకొని, ఏసీలు పెట్టుకొని, హై టెక్నాలజీతోనే బతకగలం మనం. సో ఇంకా అంత టెంపరేచర్లో ఎలాగో సర్వైవ్ అవ్వలేము కాబట్టి మన ఎర్త్పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? స్లోగా ఎర్త్ చచ్చిపోతుంది, డెడ్ అయిపోద్ది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఆ టెంపరేచర్ రీచ్ అవ్వగానే మన ఓషన్స్ అన్నీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, సముద్రాలన్నీ మరిగిపోతాయి. సో 200 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అవ్వగానే ఈ సముద్రంలో ఉన్న జీవులు, యానిమల్స్, మన ఎర్త్పై ఉన్న జంతువులు అన్నీ సర్వైవ్ అవ్వలేవు. ఇంకా అవన్నీ పూర్తిగా అంతరించిపోతాయి. ఓన్లీ ఏవైతే కొన్ని టెంపరేచర్ రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియా టైప్ ఉన్నాయో అవి మాత్రమే సర్వైవ్ అవ్వగలవు. ఎర్త్ ఒక ఫుల్ రాక్ సాలిడ్ అయిపోతుంది. సాలిడ్ అయిపోయిన తర్వాత ఇంక ఫుల్గా మెల్ట్ అయిపోయి లావలా అయిపోయి తర్వాత ముక్కలు అయిపోయి స్పేస్లో డెబ్రీస్లో అలా తిరుగుతూ ఉంటుంది. ఇంక ఎర్త్ అనే ప్లానెటే ఉండదు. స్టార్ అంటే ఒక షార్ట్ లైఫ్ స్పాన్ స్టార్. ఇవి చాలా త్వరగా అంతరించిపోతాయి. వీటి యొక్క వయసు 1 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ మన సూర్యుడి యొక్క వయసు ప్రస్తుతం 4.6 బిలియన్ ఇయర్స్. అంటే మన సూర్యుడు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలా జీవంగానే ఉంటాడు. అందువల్ల మన ఎర్త్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకే సైంటిస్టులు చెప్తూ ఉంటారు బ్లూ స్టార్స్ చాలా దూరంగా ఉంటాయి, కానీ మన సన్ దగ్గరలో ఉన్న లైఫ్కి పాసిబుల్. సో మరలా మీకు ఎప్పుడైనా ఒక బ్లూ స్టార్ ఆకాశంలో కనిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ సర్వైవల్కి పనికిరాదు. మీకు ఇలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్ కావాలా? తెలుగు టైట్స్ని ఫాలో చేయండి. సైన్స్ని స్టోరీస్లా ఎంజాయ్ చేద్దాం. Thank you, friends.